కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సో ఛానల్ చెప్పేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సో అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఏం చేసుకుంటే ఇది వచ్చేసి అద్వైతి నుంచి మీరు దర్శకి వెళ్ళేటప్పుడు మధ్యలో ముళ్ళమూరు వస్తుంది. ముళ్ళమూరు గ్రామంలో శివాలయం ఉంటుంది, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు ముళ్ళమూరుకు వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయం దర్శించుకోండి. సో ఇక్కడ పక్కనే మీకు ఒక స్కూల్ ఉంటుంది. స్కూల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్కూల్ పిల్లలు కూడా జస్ట్ ఒక ఇంటర్వ్యూ కోసం బయటకు వచ్చేసారు. అత్యద్భుతంగా బాగుంది. సో మేడం ఇక్కడ స్కూల్ వచ్చేసి ముళ్ళమూరు విశ్వభారతి స్కూల్ ఉంటుంది. విశ్వభారతి స్కూల్ దగ్గర చిల్డ్రన్స్ స్కూల్. సో చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా విశ్వభారతి స్కూల్ ఎదురుగానే శివాలయం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. సో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో ప్రజెంట్ వచ్చేసి పూజారి ఉదయం పూట వచ్చేసి పూజా కార్యక్రమం చేసి వెళ్ళిపోయింటారు. సో ఉదయం సాయంత్రం కూడా పూజారి ఉన్నప్పుడు సందర్భంలో సో తప్పకుండా శివభక్తులు, సాయిబాబా భక్తులు కావచ్చు, వైష్ణవ భక్తులు కావచ్చు, కృష్ణ భక్తులు కావచ్చు, రామ భక్తులు తప్పకుండా దర్శించుకోండి. శివానికి వచ్చినప్పుడు తప్పకుండా చేయాల్సిందంటే సోమసుందర ప్రదక్షిణ లేకపోతే చండీ ప్రదక్షిణ. ఇది చేసినప్పుడు మీకు 30,000 ప్రదక్షిణ చేసే పుణ్యం కలుగుతుంది. తప్పకుండా చేయాలి. సో ఈ శివాలయంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది. శివుడు మనకు వరాలు ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే మనం భగవంతుని కోరుకోవాల్సింది ఒకటేనండి. సో శరణ పొందడం మాత్రం కోరికలు ఎక్కువ కోరుకోవద్దు. అత్యాస చేయడం తప్పకుండా అందరికీ కోరుకుంటుంది. ప్రతి జీవికి ప్రతి మానవుడు కోరుతుంది. సో మీరు చేయాల్సిందంటే మీ విధి కర్తవ్యం చేసి వర్క్ చేసుకోవడం, పని చేయడం విధి మాత్రం కర్తవ్యం మొదలుపెట్టు కర్తవ్యం చేసుకుంటూ పోవడం. సో భక్తి మాత్రం ఖచ్చితంగా ప్రతి నిత్యం ప్రతిరోజు భగవంతుని కలవడం, పూజించడం, నమస్కరించడం అంటే భగవన్ నామస్మరణ ముఖ్యం. అంటే మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తారు, లేకపోతే హరే రామ చెప్పిస్తారు, లేకపోతే ఓం నమః శివాయ అంటే ఓం నమో నారాయణ ఓం నమో గిట్ట చేయదనుకోండి. శివానికి వచ్చినప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క అవతారం ప్రకారం రూపం ప్రకారం మీరు ఓం నమః శివాయ ఓం నమః శివ నమః శివాయ మీరు 100 నిమిషాలు చూపిస్తూ ఉండండి. మీకు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. అదేవిధంగా ప్రతి శివాలయం ముళ్ళమూరుకు వచ్చినప్పుడు ఈ యొక్క శివాలను దర్శించుకొని సో స్వామివారికి సో అదేవిధంగా మీకు తోచినంత మీకు వీలైనంత శక్తి కొద్దిగా పూజా కార్యక్రమాలకు, ఇతర అన్నదాన కార్యక్రమాలకు సహాయం చేయండి. సో వివరాలు ఇచ్చి ఆదుకోండి. అదేవిధంగా ఇక్కడ దేవాలయ ధర్మాదాయ శాఖ ఈ యొక్క దేవస్థానం యొక్క అర్చకులు కావచ్చు, ప్రధాన అర్చకులు కావచ్చు, లేక ధర్మకర్తలు కావచ్చు, సో పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులను సంప్రదించి మీకు తోచిన సహాయం మీకు శక్తి కొద్దిగా ఎంత వివరాలు ఇచ్చి రసీదు పొందండి. సో అది పూర్తిగా అప్పుడు దేవస్థానం చెప్తుంది. తప్పకుండా మీరు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించండి. శివాలయం అత్యద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ప్రతి నిత్యం ఇక్కడ పూజ చేస్తారు, ఉదయం సాయంత్రం పూజ చేస్తారు. అదేవిధంగా ఇంకా మహాశివరాత్రి అత్యద్భుతంగా జరుగుతుంది. ప్రతి శివాలయం ప్రతి ఊర్లో కూడా అద్భుతంగా పూజా కార్యక్రమం విశేష పూజలు ఉంటాయి. సో మీరు నిత్యము భగవన్ నామస్మరణ చేయండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చేయండి తప్పకుండా. సో అది భగవన్ నామస్మరణ సంకీర్తన కానీ జపం మాత్రం ఓం నమః శివాయ చేయండి. అది చాలా బాగుంటుంది. హరే కృష్ణ కావచ్చు, రామ భక్తులు కావచ్చు, కృష్ణ భక్తులు కావచ్చు, సాయిబాబా భక్తులు కావచ్చు, వైష్ణవ భక్తులు కావచ్చు, సో ఇంకా ఎవరు ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, శివాలయం కూడా వస్తుంది. సాయిబాబా లెవెల్ ఇక్కడికి వస్తున్నారు. మీరు ఒక్క భగవంతుడు ఒకటే రూపం వేరే అవతారం వేరే కాబట్టి ఎవరైనా ఒక అవతారం మీరు తెలుసుకున్నప్పుడు ఆ అవతారం మాత్రం మీరు పూర్తిగా ఏకాగ్రతతో పడుతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చూడొచ్చు ఇదంతా. సో చిల్డ్రన్స్ కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు లోపలికి. సో స్కూల్ పేరేంటి? స్కూల్ పేరు శ్రీ విశ్వభారతి పబ్లిక్ స్కూల్. ఇది దగ్గర ఉంటుంది. విశ్వభారతి పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమః శివాయ ఓం నమః శివాయ.